ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమా వాళ్ళు పట్ల ఇదొక మిస్టరీయే. ఎలా పండుతుందో ఎప్పుడు పండుతుందో అంత సులభంగా అంతుచిక్కదు. ప్రతి దర్శకుడు తన హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ పండేలా తెరపై చూపించాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలు రాసుకుంటాడు. కానీ అది అన్నిసార్లు సాధ్యం కాదు. ఇదొక మాయాజాలం అంతే. కొన్ని సినిమాలకు అలా కుదురుతుంది. రొమాంటిక్ సన్నివేశాలతో కెమిస్ట్రీ పండుతుంది అనుకుంటే అది పొరపాటే అంటారు సినీ పండితులు. నాయికలు తెరపై కనిపించే విధానం నుంచి పుట్టవచ్చు, చూపులు సంభాషణల నుంచి పుట్టవచ్చు, సంగీతం భావోద్వేగాల నుంచి పండవచ్చు. ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా కెమిస్ట్రీపై ఆధారపడుతుంటాయి. తెరపై కనిపించే జంట మధ్య మంచి కెమిస్ట్రీ పండిందంటే ఆ ప్రేమ కథ సగం విజయం సాధించినట్టే అనేది ఓ లెక్క. మిగతా సగం విజయాన్ని ఆయా కథల్లో భావోద్వేగాల్లోతుగా ప్రభావితం చేస్తాయి. ఎప్పటి నుంచో ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్, వాణిశ్రీ మొదలు కొన్ని ఈ మధ్య నాగ చైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక వరకు చాలా జంటలే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అలరించాయి, విజయాన్ని అందుకున్నాయి. ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, కాజల్, అల్లు అర్జున్, పూజా హెగ్డే ఇలా భలే జోడీ అనిపించుకున్న కథానాయకులు చాలా మంది ఉన్నారు. అలాగని వాళ్ళు నటించే ప్రతి సినిమాలోనూ కెమిస్ట్రీ ఉంటుందని కాదు, ఉండాలని కాదు. ఆయా కథలు, నేపథ్యం కెమిస్ట్రీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రేమ కథలు పెట్టింది పేరైనటువంటి నాగ చైతన్య ఎవరితో జోడీ కట్టినా కెమిస్ట్రీ ఎలా పండిందని చూస్తుంటాం. లవ్ స్టోరీతో ఆయన అలరించిన నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్లోనూ మరోసారి మాయ చేశారు. నాగ చైతన్య తన కొత్త సినిమా కోసం మీనాక్షి చౌదరితో జోడీ కట్టారు. కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. తొలిసారి కలిసి నటించిన ఈ జంట ఎలా ఉందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపిస్తుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోసే జోడీ త్వరలోనే కింగ్డమ్ తో సందడి చేయబోతోంది. వీళ్ళు తెరపై ఎలా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు చాటి చెబుతున్నాయి. గౌతమ్ చిరంజీవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 31న వస్తుంది.